ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకి నర్సుకి సంబంధించిన జాబ్ పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో నేనైతే పూర్తి వివరాలు మీకు వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకండి, నేను మీ టైం వేస్ట్ చేయను. అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్, సో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, https://chittoor.ap.gov.in. సో ఈ వెబ్సైట్లో మనం క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అండ్ మనకి అది వచ్చేసి టైమింగ్ పొద్దున 10 గంటల నుంచి, అది కూడా 21వ తారీఖు 12వ నెల 2024 నుంచి ఈ నెల 27వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. వచ్చేసి మనకి ఆఫ్లైన్ ఫామ్ ఇక్కడ చూసుకుంటే మనకి మనం అప్లికేషన్ ఫిల్ చేసాం కదా, అవి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు. మనం ఫిజికల్గా అనేది సబ్మిట్ చేయాలి ఫామ్ని. సో లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి, బిఫోరే మీరు అనేది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వేకెన్సీ విషయానికి చూసుకుంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఉంది చూడండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ GR2. సో దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 వేకెన్సీస్ అనేది ఉంది. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇది కాంట్రాక్ట్. అండ్ ఇక్కడ రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి DSC అనే ఏజెన్సీ తీసుకుంటుంది. అండ్ పర్ మంత్ జీతం వచ్చేసి దీనికి 32,670 రూపాయలు అనేది ఇస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని ఉంది కదా, సో దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7 అనేది ఉంది. అవుట్సోర్సింగ్, సో రిక్రూటింగ్ ఏజెన్సీ DSC. అండ్ పర్ మంత్ శాలరీ వచ్చేసి 15,000 అనేది మనకి జీతం ఇస్తారు. అండ్ ఫైనల్గా ఇక్కడ లాస్ట్ చూసుకుంటే శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్. సో దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 ఉన్నవి. అవుట్సోర్సింగ్ DSC. అండ్ దీనికి కూడా శాలరీ వచ్చేసి మనకి 15,000 అనేది ఇస్తారు. అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు, డిపెండ్ ఆన్ ది డిపార్ట్మెంట్. సో వాళ్ళైతే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇంకా వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీ మిమ్మల్ని తీసుకుంటారు. కాబట్టి మీరు ఎవరైతే మిస్ అవ్వద్దు, కంపల్సరీ అప్లై చేసేయండి. ఇక్కడ చూసుకుంటే మెరిట్ లిస్ట్ ఆఫ్ నోటిఫికేషన్ వ్యాలిడ్ అనేది మనకి 31 డిసెంబర్ 2025 వరకు ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ వరకు వ్యాలిడ్ ఇది. ఫామ్ ఫిల్ చేస్తాం కదా, ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద అబవ్ పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ అట్ ది ఆఫీస్ ఆఫ్ ది. సో ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు. సో ఇక్కడ మనం అనేది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అది కూడా ఆన్ ఆర్ బిఫోర్ 27వ తారీఖు ఈ నెలలోపు సబ్మిట్ చేయాలి, సాయంత్రం 5 గంటల వరకు టైము. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సో ఇక్కడ మీకు ఈ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ మీరు నార్మల్గా టైప్ చేయండి గూగుల్లో. సో అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చెప్పాను కదా 21 అని. అండ్ లాస్ట్ డేట్ ఫర్ వచ్చేసి 27th ఈ నెల. సో పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 4వ తారీఖు 1వ నెల 2025. అండ్ సబ్మిషన్ ఆఫ్ గ్రీవెన్స్ బై ద అప్లికెంట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 7వ తారీఖు 2025. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి 9వ తారీఖు వస్తుంది, 1st నెల 2025. సో ఇక్కడ మనం ఫైనల్గా చూసుకుంటే ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసి పాస్ అవుతారో సో వాళ్ళు అనేది ఇక్కడ మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు 10వ తారీఖు 1వ నెల అనేది జారీ చేస్తారు. రిజర్వేషన్ ఆర్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్ 22 ఆఫ్ AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ issued from time to time including BC కేటగిరీ, SC కేటగిరీ అండ్ ST రిజర్వేషన్కి అప్లికేబుల్ అనేది ఉన్నది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సో ఒక లైక్ కూడా చేయడం లేదు. సో ప్లీజ్ మీరు వీడియో అయితే లైక్ చేయండి. సో మీరు వీడియో లైక్ చేయడం ద్వారా ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది అండ్ ఉపయోగపడుతుంది. సో 100 మందిలో ఒక 10 మందికి వచ్చిన సంతోషమే కదా అనే ఒక ఆలోచన. కాబట్టి ఎవరైతే అప్లికేబుల్ ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకుంటారో మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ GR2 అని ఉంది కదా, మస్ట్ ప్రాసెస్ DMLT ఆర్ BSc MLT విత్ ఇంటర్మీడియట్ బైపీసీ క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి ఉండాలి.
డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఉండాలి, చేసి ఉండాలి. విత్ 1 year అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి. ఓకే, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీబిఎంలో రిజిస్టర్ అయి ఉండాలి. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని ఉంది కదా. సో ఇక్కడ దీనికి వచ్చేసి పాస్ ఇన్ ఎస్ఎస్సి అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్. ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి అండ్ ఎఫ్ఈఎస్సి ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉంది కదా. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో సో వాళ్ళు అనేది కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. సో 10th మించి ఏమి క్వాలిఫికేషన్ అడగలేదు కాబట్టి మీరు మిస్ అవ్వకండి, అప్లై చేసుకోండి. సో దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years లోపల ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి 5 years అనేది ఉంటుంది అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 3 years అండ్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ 10 years. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇస్ 52 years విత్ ఆర్ రిలాక్సేషన్ పుట్ టుగెదర్. ఫీజు విషయానికి చూసుకుంటే చూడండి, ఫర్ ఓసీ కేటగిరీకి సంబంధించి 500 అనేది ఫీజు తీసుకుంటారు అండ్ ఫర్ ఎస్టీ బీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 200 rupees ఫీజు అనేది అప్లికేషన్కి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ మనకి చూశారు కదా, ఎన్క్లోజర్ డిమాండ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. సో మనం డిమాండ్ డ్రాఫ్ట్ అనేది చేయాలి. ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు ఉంది కదా. ఓకే, ఎవరైతే మోర్ దెన్ 1 post రిక్వైర్డ్ ఉంటారో డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ఈచ్ పోస్ట్. సపోజ్ ఇప్పుడు 2 పోస్టులకి అప్లికేబుల్ ఉంటే 2 times ఆఫ్ ఫీజు ఉంటుంది. ఓన్లీ సింగిల్ ఫీ అయితే మాత్రం అప్లికేబుల్ కాదు. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 marks ఉంటుంది. ఇక్కడ 75% విల్ బి అలొకేటెడ్ ఫర్ అగ్రిగేషన్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ఆల్ ఇయర్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. వీడియో అయితే కొంచెం లెంత్గానే ఉంటుంది చూడండి. లాస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది చెప్తాను ఎలా ఫిల్ చేయాలో. సో ఇది చూసేసి మీరు అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏదైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా. సో అక్కడ మనం పాస్పోర్ట్ అనేది అక్కడ ఫిక్స్ చేయాలి అండ్ మనం అందించాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ బ్లాక్ లెటర్స్. సో ఇదైతే క్యాపిటల్ లెటర్స్లో అనేది మనం నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఆధార్ నెంబర్ మీద ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ ఇంటికి సంబంధించిన రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది కదా, ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అనేది టిక్ చేయండి. అండ్ మీరు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిలీజన్ హిందూ క్రిస్టియన్ ముస్లిం అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ సోషల్ స్టేటస్ వచ్చేసి ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ. సో మనకి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించి ఉంటారో సో అక్కడ క్యాస్ట్కి సంబంధించి అక్కడ మీరు అనేది ఎంటర్ చేయాలి. సో ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బిలాంగ్ అయితే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో అని టిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మనకి ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. పాస్ అయి ఉంటారు కదా, ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి కదా, 4th class 5th class. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడ ఇయర్స్ అనేది ఎంటర్ చేయండి 10th వరకు. అండ్ ఇక్కడ స్కూల్ ఆర్ ప్లేస్ ఆర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఏ స్కూల్లో చదివారా అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చదివారా అనేది కూడా ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చాడు కదా, సో మనం ఇక్కడ ఏ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయ్యామనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మ్యాక్సిమం మార్క్స్ ఆర్ గ్రేడ్స్లో వచ్చినాయా పాయింట్స్లో వచ్చినాయా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సో నేమ్ ఆఫ్ ది కౌన్సిల్ బోర్డ్ ఇన్ విచ్ రిజిస్టర్డ్. సో మీరు ఉంటుంది కదా స్టేట్ బోర్డ్ అని అట్లా, సో అక్కడ మనము ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ ఫర్ వ్యూ పోస్ట్ షెల్ బి ఫర్నిష్డ్ అండర్ అండ్ ద కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ షెల్ బి ఎన్క్లోజ్డ్ టు ద అప్లికేషన్. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారో సో వాళ్ళకి అవి దేంట్లో మీరు ఏ పోస్ట్లో చేస్తారు అనేది కూడా మీరు ఇక్కడ అనేది ఎంటర్ చేయొచ్చు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ విచ్ ద క్యాండిడేట్ అప్లైడ్ ఇన్ విచ్ ఎక్స్పీరియన్స్ ఈస్ మ్యాండటరీ. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విత్ ద క్యాండిడేట్ గెయిన్ ఎక్స్పీరియన్స్. సో ఏ ఇన్స్టిట్యూట్లో మీరు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేశారో సో అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ ఇక్కడ చూసుకుంటే మనకి మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు
వర్క్ చేశారో అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ సపోజ్ 2022 నుంచి 2023 సో ఇట్లా ఇయర్ ఉంటుంది కదా, సో ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ పైన ఎంటర్ చేస్తారు కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత కంప్లీట్ చేశారు, 2 ఇయర్స్ 1 ఇయర్ 3 ఇయర్స్ అనేది ఇక్కడే ఎంటర్ చేయాలి. వెదర్ ద ఇన్స్టిట్యూషన్ విత్ ద క్యాండిడేట్ హ్యాస్ వర్క్డ్ అంటే మీరు గవర్నమెంట్లో వర్క్ చేశారా ప్రైవేట్లో వర్క్ చేశారా అనేది కూడా ఇక్కడ టిక్ చేయాలి. ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని. ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారో ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఏం వర్క్ చేశారు అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయండి. ఫైనల్గా చూసుకుంటే డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు అంటే మీ ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. సన్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ అయితే రెసిడెంట్ ఆఫ్ హౌస్ నెంబర్ అయితే మీరు హౌస్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఫిల్ చేయండి. అంతా ఏం చేయాలంటే ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టేస్తే అయిపోతుంది. చూసుకుంటే ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది ఇచ్చారు కదా, ఇక్కడ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ లేటెస్ట్ ఫోటోతో మీరు లేటెస్ట్ ఫోటో అనేది స్టిక్ చేశారా లేదా అనేది ఇక్కడ టిక్ చేయాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మార్క్స్ మేము ఎస్ఎస్సికి సంబంధించింది ఉంది అంటే ఎస్ అని టిక్ చేయండి. ఆల్ ది ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎస్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉంది కదా, సో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది అన్నీ చెక్ చేసుకొని ఎస్ఆర్ నో అనేది క్లిక్ చేసేయండి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇఫ్ అప్లికేబుల్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేసేయండి. ఇక్కడ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆధార్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అది ఉంటే ఎస్ క్లిక్ చేసేయండి. ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ బ్యాంక్ చెక్ 500 రూపీస్ ఫర్ ఓసీ అని చెప్పాను కదా, అండ్ 200 ఫర్ ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీ కేటగిరీ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా, సో వాళ్ళు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి డిఎం అండ్ హెచ్ఓ చిత్తూరుకి. ఒకవేళ చేస్తే ఎస్ అంటే ఎస్ చేయండి, లేదంటే లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ ఇక్కడ ఫిల్ చేసేసి ఫామ్ అనేది సబ్మిట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఎవరికైతే మన వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.